హాయ్ అండి. ఇంట్లోనే పర్ఫెక్ట్‌గా కేక్ అయితే ప్రిపేర్ చేసుకుందామా? భలే ఉంటుంది అసలు. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. భలే స్పాంజీగా, ఫ్లఫీగా ఉంటుంది. నేను చెప్పిన కొలతలు బట్టి మీరు కూడా పర్ఫెక్ట్‌గా ట్రై చేశారు అంటే మీరు కూడా ఈజీగా చేసేస్తారు. ఫస్ట్ అయితే ఒక 6 ఎగ్స్ మిక్సీ జార్‌లోకి తీసుకొని దాన్ని మిక్స్ చేసుకోవాలనమాట. గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. దీన్ని ఒక పెద్ద గిన్నెలోకైతే తీసుకోండి. ఇప్పుడు బాగా బీట్ చేసుకోవాలండి. మనం ఎంత బాగా బీట్ చేస్తామో అంత బాగా మనకి కేక్ అనేదైతే వస్తుంది. ఈ బీట్ చేసే దాన్ని బట్టే మనకి స్పాంజ్‌గా భలేగా వస్తుందనమాట కేక్ అనేది. చూడండి ఈ విధంగా అయితే బీట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక గ్లాసు పంచదార అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే గ్లాస్‌తో మైదా పిండి కూడా వేస్తున్నానండి. సేమ్ మనం పంచదార అయితే ఎంతైతే వేస్తామో మైదా కూడా అంతే వేస్తామనమాట. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని బాగా బీట్ చేయాలండి. నేను చూపిస్తాను కన్సిస్టెన్సీ ఆ విధంగా రావాలనమాట. చూడండి ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 200 ఎంఎల్ నెయ్యి అయితే వేసుకోవాలండి. వేడి చేసి వేసుకుంటున్నాను. బటర్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. చూడండి ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చాక అప్పుడు నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలనమాట. నెయ్యి అనేది యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. బాగా బీట్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. జీఆర్‌బీ నెయ్యి వాడానని చూపిస్తున్నాననమాట. ఈ విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు ఒక స్పూను బేకింగ్ సోడా అయితే వేసుకుంటున్నానండి. ఇందులోనే కొంచెం వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం కేక్ గిన్నె ఉంటుంది కదా! కేక్ గిన్నెకి నీట్‌గా నెయ్యి అయితే రాసేసుకొని ఈ బ్యాటర్‌ని అందులో వేసేసుకుందాము. బ్యాటర్‌ని వేసేసుకొని జీడిపప్పు కూడా పైన జల్లుకుంటే తినేటప్పుడు మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది తెలుసా! అస్సలు చాలా బావుంటాయి ఇందులో మాత్రం. జీడిపప్పు అయితే సూపర్‌గా ఉంటుంది. నేను ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టానండి. ఇసుక అయితే నేను ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను పొయ్యి మీద. సో, దీన్ని తీసుకెళ్ళి దాని మీద పెట్టేస్తున్నాననమాట. పైన మూత పెట్టేసి. ఇది కొంచెం టైం పడుతుందండి ఉడకడానికి. ఒక 40 మినిట్స్ అలా పడుతుంది. సిమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. లేదంటే అడుగు పట్టేస్తుంది. ఒకసారి ఏదైనా పుల్లతో గుచ్చి చూడాలనమాట. గుచ్చి చూస్తే మీకు ఉడికిపోయిందో లేదో తెలిసిపోతుంది. ఉడికిన తర్వాత దాన్ని తీసేసి కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా ఎడ్జెస్‌లో చేసుకొని మనం ఏదైనా ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్‌లో తెలియజేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.